కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ మెన్లో విమెన్లో సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. విమెన్లో అయితే ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అసలు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎందుకు వస్తాయి? యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తే ఏమైనా కిడ్నీల మీద ప్రభావం చూపిస్తుందా? సో దీనివల్ల వచ్చే అనర్థాలు ఏంటి? సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ సందీప్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. డాక్టర్ గారు, జనరల్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇబ్బంది పెడుతున్నాయని చెప్తూ ఉంటారు కదా. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని అసలు ఎలా తెలుస్తుంది? యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి అసలు? మ్యామ్, యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే ఇప్పుడు జెంట్స్తో కంపేర్ చేస్తే లేడీస్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు జెంట్స్లో మూత్రనాళం అనేది ఒక 20 సెంటీమీటర్స్ ఉంటుంది, లేడీస్లో మటుకు 4 సెంటీమీటర్సే ఉంటుంది. సో ఆ ప్రొటెక్షన్ మూత్రనాళం అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మూత్ర సంచి, యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్ అనమాట, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, యూటీఐ అంటారు. సో బ్లాడర్ ఇన్ఫెక్షన్ రావడానికి లేడీస్లో మోర్ ఛాన్సెస్. ఇమ్యూనిటీ కూడా కొంచెం లేడీస్లో తక్కువ ఉంటుంది, స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది, అండ్ పీరియడ్స్ కానీ అవి కానీ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి యూరిన్ ఇష్యూస్ ఉంటాయి. సో వీటన్నిటి వల్ల లేడీస్లో అనేది మోర్ కామన్. రికరెంట్ అంటే ఏంటి అంటే ఊరికే వస్తాయి. యూజువల్గా ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే మేడం మళ్ళీ 50% ఆఫ్ ద టైమ్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. అంటే ఒక 10 మందిలో 5గురికి మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎందుకంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఒకసారి వస్తే అది ఫిక్స్ అయిపోతుంది బ్లాడర్లో. మనం ఎన్ని మందులు ఇచ్చినా అది పైన టెంపరీగా కంట్రోల్ అవుతుంది, కానీ లోపల బ్యాక్టీరియా అనేవి అలాగే ఉంటాయి. మనకి ఇమ్యూనిటీ తగ్గినప్పుడు తరచు ఇది షుగర్ వాళ్ళలో వస్తుంది. ఎందుకు అంటే షుగర్ వాళ్ళలో యూరిన్ షుగర్ పెరుగుతుంది, బ్లడ్ షుగర్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ తగ్గుతుంది. సో షుగర్ వాళ్ళలో యూజువల్గా రికరెంట్ అంటే ఊరికే తరచుగా వస్తుంది. సో మెడిసిన్స్ అన్ని దాన్ని కంట్రోల్ చేస్తే కానీ మొత్తం ఎరాడికేట్ చేయం. సో అందుకని మనము ఇది రాకుండా ఫస్ట్ జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు ఏంటి అంటే షుగర్ వాళ్ళు ఫస్ట్ షుగర్ కంట్రోల్, అది షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. డీహైడ్రేషన్ లో కూడా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి బయటకి ఎక్కువ వస్తాయి అన్నమాట. ఎక్కువ అంటే ఎన్ని లీటర్స్? అచ్చా, వాటర్ ఎక్కువ అంతేనా మేడం? బెస్ట్ ఇండికేటర్ బాడీ ఏంటి అంటే ఎవరికి ఒకరికి ఫిక్స్ అనేది ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. ఇప్పుడు ఏసీలో పనిచేసే వాళ్ళకి అరౌండ్ 2-3 లీటర్స్ సరిపోతుంది. అండ్ అదే మాన్యువల్ లేబర్ బయట ఎండకి చేసే వాళ్ళకి లేకపోతే బాగా తిరిగే వాళ్ళకి అట్లీస్ట్ 4 లీటర్స్ తీసుకోవాలి. ఇది ఫిక్స్ కాదు. ఎలా ఉంటుంది అంటే మనకి బెస్ట్ ఇండికేటర్ ఏంటంటే మన బాడీ బ్రెయిన్ చెప్తుంది ఏంటి దాహం వేస్తుంది వాటర్ తీసుకోండి అని. ఎంత దాహం వేస్తే అంత తీసుకోవాలి. మరీ మంచిది కదా అని ఎక్కువ తీసుకుంటే పాలియూరియా అంటారు, విటమిన్స్ మినరల్స్ అన్ని యూరిన్ లో వెళ్ళిపోతాయి. సో అందుకని ఎంత దాహం వేస్తుందో అంత తీసుకోవాలి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ గురించి సో ఇది చాలా కామన్ మేడం. సో అందుకే షుగర్ ఫస్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి, హైడ్రేషన్ అనేది కరెక్ట్ గా చేసుకోవాలి. అండ్ ఒకసారి వస్తే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళి యూరిన్ టెస్ట్ ఇవ్వాలి. కల్చర్ టెస్ట్ అంటారు, 3 days పడుతుంది రిపోర్ట్ రావడానికి. సో కల్చర్ని బట్టి ఏ యాంటీబయాటిక్స్ ఎప్పుడు మనము ఫస్ట్ లో డోస్ స్టార్ట్ చేస్తాం అనమాట. దీంతో తగ్గకపోతే పెంచుతాం దానికి. ఫస్ట్ మనం పవర్ఫుల్ తీసుకుంటే రెసిస్టెన్స్ వచ్చేస్తుంది మళ్ళీ. సో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ తీసుకొని అసలు ఎందుకు వస్తుంది, ఏదన్నా బ్లాక్, ఒక్కొక్కసారి రాయి వల్ల కూడా వస్తుంది, రాయి వల్లనా షుగర్ వల్లనా ఏదన్నా బ్లాక్ ఏంటి అనేది తెలుసుకోవాలి. యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే మూత్రం వెళ్ళేటప్పుడు మంటగా ఉంటుంది అంతేనా? కొందరికి అయితే మంట ఉంటుంది మేడం, కొందరికి ఆ మంట కూడా ఉండదు. కొందరికి ఏంటి అంటే స్పీడ్ అనేది తగ్గిపోతుంది, కొందరికి మంట కూడా కాదు ఒకలాంటి అనీజీనెస్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు కమర్లో కూర్చోగానే స్పీడ్ గా రాదు, యూరిన్ ఆగే వస్తుంది. సో ఇవన్నీ సంకేతాలు అనమాట, సిమ్టమ్స్ యూరిన్ ఇన్ఫెక్షన్ కి. కొందరికి ఫీవర్ కూడా వస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల సీరియస్ అయితే. ఓకే. కిడ్నీ స్టోన్స్ ఉంటే కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందా? ఆ కిడ్నీ స్టోన్స్ ఉంటే ఇప్పుడు బ్లాడర్ లో ఉందనుకోండి, స్టోన్ లో ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా వచ్చి చేరుతాయి లోపల. సో అది స్టోన్ అనేది నైడస్ ఫర్ ఇన్ఫెక్షన్ అంటారు. అంటే అది దానికి ఒక మంచి ప్లేస్ అనమాట బ్యాక్టీరియా అన్ని గ్రో అవ్వడానికి. సో స్టోన్స్ లో కూడా ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఓకే. యూరిన్ ఆగి వస్తుంటే అది యూరిన్ ఇన్ఫెక్షన్ కి సంకేతమే. అది యూరిన్ ఆగి వస్తే మేడం ఇప్పుడు మెయిన్లీ జెంట్స్ లో 2 కారణాలు ఉంటాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ పక్కన పెట్టేస్తే 2 కారణాలు ఉంటాయి. కొంచెం పెద్దవాళ్ళలో అనుకోండి ప్రాస్టేట్ అంటారు, ప్రాస్టేట్ గ్రంథి వాపు వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది.
అంటే ప్రోస్టేట్ గ్రంథి వాపు వల్ల ఈ ఫ్లో అనేది తగ్గుతుంది. సో ప్రోస్టేట్ గ్రంథి ఏంటి అంటే ఇప్పుడు లేడీస్లో గర్భసంచి యూట్రస్ ఎలా ఉంటుందో జెంట్స్లో ప్రోస్టేట్ గ్లాండ్ అంటారు. అది 50 years వరకు సైలెంట్గానే ఉంటుంది. ఆ తర్వాత అది సైజ్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. మేల్ హార్మోన్స్ తగ్గిపోవడం, ఫీమేల్ హార్మోన్స్ పెరగడం వల్ల ఏజ్లో ఆ ప్రోస్టేట్ సైజ్ అనేది పెరుగుతుంది. ప్రోస్టేట్ సైజ్ పెరిగినప్పుడు ఆ ప్రోస్టేట్ మధ్యలోంచి మూత్రనాళం వస్తుంది అనమాట, ట్యూబ్, యూరిన్ ట్యూబ్. సో ఈ సైజ్ పెరిగితే ఏమవుతుంది, ఆ ట్యూబ్ని అది బ్లాక్ చేసేస్తుంది. బ్లాక్ చేసేసేసరికి స్పీడ్ తగ్గిపోతుంది. స్పీడ్ తగ్గిపోతుంది కాబట్టి యూరిన్ అనేది అట్లే ఉంటుంది బ్లాడర్లో, వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బట్ స్పీడ్ తగ్గింది అంటే 2 కారణాలు, ఒకటి ప్రాస్టేట్, ఇంకొకటి స్ట్రిక్చర్. స్ట్రిక్చర్ అంటే మూత్రనాళం ఉంటుంది కదా, 20 centimeters ఉంటుంది అని చెప్పాను, అది కూడా బ్లాక్ ఉంటుంది. ఏదన్నా ఇన్ఫెక్షన్ వల్లనో సర్జరీ వల్లనో దేని వల్లనో బ్లాక్ ఉంటుంది, అప్పుడు కూడా ఇది వస్తుంది అనమాట. సో అందుకే అప్పుడు వెంటనే యూరాలజిస్ట్ని సందర్శించి వాళ్ళు చెప్పిన టెస్ట్ చేసుకొని ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో దానికి ట్రీట్మెంట్, కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, కొన్నిటికి సర్జరీ ఉంటుంది. అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే. అంటే బేసికల్గా కంప్లైంట్ చేస్తారు ఎట్లా అంటే యూరిన్ సన్నగా వస్తుంది, ఆగి ఆగి వస్తుంది, ఆగి ఆగి వస్తుంది. అంటే సన్నగా వస్తుంది అన్నా కానీ దీనికే కారణాలు. ఓకే, ఇలాంటి కారణాలే. ఎస్. అంటే చాలా ఫోర్స్ఫుల్గా యూరిన్ పాస్ చేయాలా లేకపోతే ఎట్లా? అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అడ్జస్ట్ అయిపోతుంది ఫ్లో అనేది. ఇప్పుడు దానికి స్పెసిఫిక్ ఇంత డిస్టెన్స్ అట్లానే ఉండదు. స్పీడ్గా పేషెంట్కి సాటిస్ఫైడ్ స్పీడ్ ఉంటే సరిపోతుంది. ఓకే. కూర్చొని యూరినేషన్ చేయాలి అలా చెప్తూ ఉంటారు. చాలా ఉంటాయి దీని గురించి ఉంటాయి. రిలీజియస్ లో ఏ రిలీజన్ కి సంబంధించినట్టు వాళ్ళు చేసుకోవచ్చు, యాజ్ లాంగ్ యాజ్ అది ఎలా అంటే క్లీన్ వాష్రూమ్ లో క్లీన్ గా చేసినప్పుడు యూరిన్ పోసుకొని మళ్ళీ అంతా వాష్ చేసుకొని నీట్ గా పెట్టుకుంటే ఎట్లన్నా చేయొచ్చు యూరినేషన్. యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని రకరకాల వాష్లు అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. ఇంటిమేట్ వాషెస్ అవన్నీ అంటారు, అస్సలు అవసరం లేదు. అవి ఏం చేస్తాయంటే ఇన్ఫాక్ట్ అది pH ని ఆల్టర్ చేసేస్తుంది. అక్కడ జెనటల్ ఏరియాస్లో ఉన్న pH ని ఆల్టర్ చేసేస్తుంది. మళ్ళీ pH ఫ్రెండ్లీ వాష్ అంటారు కానీ ఏం అవసరం లేదు. మన ఇంతకుముందు ఉన్న అమ్మమ్మలు నానమ్మలు నార్మల్ సోప్ యూజ్ చేసే వితౌట్ ఎనీ ఇన్ఫెక్షన్స్ బయటపడ్డారు. సో మనం కూడా అదే చేయొచ్చు, దానికి స్పెషల్గా ఏం అవసరం లేదు. రెగ్యులర్ సోప్ ఈజ్ ఎనఫ్. ఉమెన్లో యూరిన్ లీకేజ్ కూడా అంటే దగ్గిన తుమ్మిన యూరిన్ లీక్ అవుతుందని చెప్తూ ఉంటారు, అది ఎందుకు? స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, గట్టిగా నవ్వినప్పుడు, పొట్ట మీద ప్రెషర్ పడ్డప్పుడు అది కిందకి వెళ్ళిపోతుంది. నార్మల్గా ఏంటి అంటే ఒక యాంగిల్ ఉంటుంది, ఆ యాంగిల్ మెయింటైన్ అవుతుంది. కొందరికి ఏంటి అంటే ఇది ఎస్పెషల్లీ మీరు చెప్పిన ప్రాబ్లమ్ పోస్ట్ మెనోపాజల్, అంటే ఈ ముట్లు ఆగిపోయిన తర్వాత ఏజ్ గ్రూప్ ఉంటుంది కదా మేడం, లైక్ 45 years 50 years తర్వాత వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఈస్ట్రోజన్స్, ప్రొటెక్టివ్ హార్మోన్స్, ఈస్ట్రోజన్స్ ఉండవు. దాంతో ఏమైందంటే ఆ మూత్రనాళం అనేది యాంగిల్ పోయి స్ట్రైట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ప్రెషర్, పొట్ట మీద ప్రెషర్ పడినప్పుడల్లా కిందకి ట్రాన్స్మిట్ అయ్యి వస్తుంది. దీనికి కూడా మెడిసిన్స్ ఎక్కువ ఉండవు. దీనికి ఎక్సర్సైజెస్ అంటారు, కెగిల్స్ ఎక్సర్సైజెస్ అంటారు. వేరే చాలా యాప్స్ కూడా ఉంటాయి, డాక్టర్ కెగిల్ అది ఇది అని. సో మనం కెగిల్స్ ఎక్సర్సైజెస్ చేస్తే కంట్రోల్ చేయొచ్చు ఒక 50%. ఆ ఎక్సర్సైజెస్ చేసినా కంట్రోల్ కాలేదు అంటే అప్పుడు సర్జరీకి వెళ్తాం. ఓకే డాక్టర్ గారు, యూరిన్ కలర్ని బట్టి కూడా మన హెల్త్ ఎలా ఉంది తెలుసుకోవచ్చు అంటారు. అంటే ఒక హెల్దీ పర్సన్కి యూరిన్ కలర్ అనేది ఎలా ఉంటుంది? అది యూజువల్గా ఇంగ్లీష్ వాళ్ళు చెప్తారు. యూరిన్ కలర్ ఎలా ఉండాలి అంటే మనం వాష్రూమ్కి వెళ్ళి యూరిన్కి వెళ్ళి ఫ్లష్ చేయకుండా బయటికి వచ్చినప్పుడు నెక్స్ట్ వాడు ఓకే ఆల్రెడీ ఫ్లష్ చేసేసారు అనుకోవాలి. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఇండికేటర్ అనమాట. బట్ అంత లేకపోయినా యూరిన్ అనేది ఎక్కువ స్మెల్ ఉండకూడదు అండ్ స్ట్రా కలర్డ్ అంటారు, అంటే లైట్ ఎల్లో ఉంటే సరిపోతుంది. యూజువల్గా మనం డీహైడ్రేషన్ అప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు, జర్నీ చేసినప్పుడు వాటర్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే థిక్ ఎల్లో కలర్లో వస్తుంది అనమాట. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. సో అది మీకు ఫస్ట్ వార్నింగ్. సో ఇట్లా వస్తుంది అంటే వెంటనే మనం వాటర్ అవి తీసుకోవాలి. వాటర్ అవి లిమిటెడ్గానే కొంచెం కొంచెం తీసుకోవాలి, సో దట్ మళ్ళీ యూరిన్ కలర్ నార్మల్ అయిపోవాలి, లైక్ పేల్ ఎల్లో. ఎస్. యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకూడదు, హెల్దీగా ఉండాలి పర్సన్ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోస్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఇచ్చే అడ్వైస్ అన్నిటికంటే చీప్ అనమాట, దానికి మనీ ఏమి ఉండదు, అందుకని ఎవరు పాటించరు. ఏంటి అంటే వాటర్, ఫస్ట్ వాటర్ తీసుకోవాలి. వాటర్ ఎలా అంటే మీరు జర్నీస్లో కానివ్వండి, వర్క్లో కానివ్వండి, ఏదైనా మరీ అవసరం కంటే ఎక్కువ కాకుండా దాహం వేసినప్పుడు వాటర్ తీసుకొని డైలీ ఒక మార్నింగ్ టు ఈవినింగ్ ఒక 5-6 times యూరిన్కి వెళ్తే దట్ ఈస్ హెల్దీ. ఓకే. ఎస్. అంటే యూరిన్ ఎన్నిసార్లు వెళ్తే హెల్దీ పర్సన్ అంటారు? 5-6 times పర్ డే. నైట్లో మాత్రం లెగవకూడదు.
పడుకుంటే అన్ఇంటరప్టెడ్ స్లీప్ అంటారు. అంటే నైట్ 10కో 9కో నిద్రపోతే మార్నింగ్ 6 దాకా డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఒక్కసారి కూడా లెగకూడదు. ఇంతకుముందు అయితే ఒకసారి లెగిస్తే ఓకే అనేవాళ్ళు, బట్ ఒక్కసారి లెగిసినా అది నాక్టూరియా అంటాం అనమాట. సో ఏమన్నా ప్రాబ్లం ఉంటే టెస్ట్ చేసుకోవాలి. కొందరికి ఏంటి అంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. సో వన్స్ ఆర్ ట్వైస్ లెగిసినా దే ఆర్ ఓకే విత్ ఇట్. సో మనం దాన్ని కూడా పెద్దగా ఏమి ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం లేదు, అది కూడా నార్మల్. కొందరికి వాటర్ తాగగానే యూరిన్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఏంటి అంటే పాలిడిప్సిక్ పాలియూరియా అంటారు. అంటే ఎక్కువ తాగేస్తారు, ఎక్కువ తాగడం వల్ల యూరిన్కి వెళ్తారు. యూరిన్ వెళ్ళంగానే మళ్ళీ బాడీ డీహైడ్రేషన్లోకి వెళ్ళి స్టిమ్యులస్ వస్తుంది, వాటర్ తాగాలి, మళ్ళీ వాటర్ తాగుతారు, వెళ్తారు. అది ఒక విషయ సర్కిల్ అనమాట. సో మనం ఒకటేసారి ఎక్కువ తీసుకోకూడదు, ఎంత అవసరమో అంత తీసుకొని మళ్ళీ దాహం వేస్తే మళ్ళీ తీసుకోవచ్చు. ఓకే. సో అంటే యూరిన్ వెళ్ళే ముందు వాటర్ తాగాలి, తర్వాత వెళ్ళొచ్చాక వాటర్ తాగకూడదు అంటారు కదా మేడం? అది అట్లా ఏమీ లేదు, ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు బెస్ట్, ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు వాటర్ తీసుకోవాలి. ఎస్ డాక్టర్ గారు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రెగ్యులర్గా వస్తున్నాయి, మాటికి వస్తున్నాయి అన్నప్పుడు అది కిడ్నీని ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా? అంతే కదా మేడం, ఎందుకు అంటే ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఊరికే యూరిన్ వస్తుంది. ఓకే, సో షుగర్ ఉందని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒక్కొక్కసారి యూరిన్ అనేది ఎక్కువ వెళ్తారు, అప్పుడు మనం టెస్ట్ చేసుకుంటే మనకి షుగర్ లెవెల్స్ కూడా దాంతోపాటు కూడా షుగర్ అని డయాగ్నోస్ అవుతుంది. సో యూరిన్ ఏంటి అంటే కిడ్నీ నుంచి ఫిల్టర్ అయ్యి వస్తుంది. యూరిన్ ఎక్కడ ఫామ్ అవుతుంది మనకి? మూత్రం అనేది కిడ్నీలోంచి ఫామ్ అవుతుంది. సో యూరిన్లో కొన్ని టెస్ట్లు చేసి దాన్ని బట్టి కిడ్నీలో ఏం ప్రాబ్లం ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఓకే. సో కిడ్నీ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ని లైట్ తీసుకోకూడదు. చాలా మంది హోమ్ రెమెడీస్ పాటిస్తూ ఉంటారు, దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు, అది చాలా క్రానిక్ అయ్యే పరిస్థితి అనేది వస్తుంది. తగ్గకపోతే హోమ్ రెమెడీస్ దీంతో తగ్గకపోతే కంపల్సరీ డాక్టర్ అనేది విజిట్ చేయాలి. డాక్టర్ కూడా మళ్ళీ అందులో యూరిన్ స్పెషలిస్ట్, కిడ్నీ స్పెషలిస్ట్, దట్ ఈస్ యూరాలజిస్ట్ ని కంపల్సరీ విజిట్ చేయాలి. హోమ్ రెమెడీస్ అంటే ఏముంటాయి డాక్టర్ గారు? అసలు వాటర్ తీసుకోవడము, కొబ్బరి బొండ నీళ్ళు తాగడము, అంతే, మజ్జిగ తీసుకోవడము, ఇవి హోమ్ రెమెడీస్. ఇవి కూడా బాగానే వర్క్ చేస్తాయి. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు యూరిన్ హోల్డ్ చేసుకునే పరిస్థితి అనేది ఉంటుంది, వాష్రూమ్స్ సరైన అందుబాటులో లేక, అప్పుడు ఏం జరుగుతుంది అసలు? లక్కీలీ ఫార్చునేట్లీ అదృష్టవశాత్తు ఇవాళ రేపు కొంచెం అన్ని దగ్గర హైజీన్ బాగానే మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది యూజువల్గా ఇది కూడా ఈ ప్రాబ్లం కూడా లేడీస్లో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ పాపం యూరిన్కి వెళ్ళడానికి సరిగా సర్దుబాట్లు అవేమీ ఉండవు. హోల్డ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే యూరిన్ అనేది బయటకు వచ్చేసేయాలి. ఇప్పుడు బయటికి రావట్లేదు అనుకోండి, అది ఏమవుతుందంటే లోపలే బ్యాక్ వెళ్ళిపోద్ది. అంటే రైట్ కిడ్నీ, 2 కిడ్నీలు ఉంటాయి, కుడి ఎడమ. కుడి కిడ్నీ నుంచి వచ్చిన యూరిన్ మళ్ళీ ఎడమ సైడ్ వెళ్ళిపోద్ది, ఎడమ నుంచి వచ్చిన యూరిన్, కిడ్నీ యూరిన్ మళ్ళీ కుడి సైడ్ వెళ్ళిపోద్ది. బ్యాక్ యూరిన్ ఎప్పుడైతే బ్యాక్ వెళ్ళిపోద్దో అప్పుడు కిడ్నీస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. దీన్ని రిఫ్లక్స్ అంటారు అనమాట. సో అందుకని యూరిన్ అనేది ఎక్కువ హోల్డ్ చేయకూడదు. ఒకవేళ రిఫ్లక్స్ లేకపోయినా మూత్ర సంచి కెపాసిటీ అనేది, బ్లాడర్ కెపాసిటీ అనేది చాలా పెరిగిపోతుంది. సో ఇది కూడా ఇట్స్ నాట్ గుడ్ అనమాట. సో అందుకనే ఎప్పుడున్నా యూరిన్ హోల్డ్ చేయకూడదు, యూరిన్ వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి. ఎస్ డాక్టర్ గారు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ సో వస్తే న్యాచురల్ హోమ్ రెమెడీస్ పాటిస్తూ చాలామంది దీన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు, అవి క్రానిక్ వరకు వెళ్తూ ఉంటాయి. అయితే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే అసలు ఎందుకు వచ్చింది, ఏంటి రూట్ కాజ్ ఏంటి తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. సో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు.